వాల్యూమ్ డ్రై అయ్యాక అసలైన లాంచ్ పాయింట్ని క్యాచ్ చేయడమే ఇక్కడ మోస్ట్ క్రిటికల్ స్కిల్. ఎందుకంటే ఈరోజు మనం మార్కెట్లో ఎప్పుడూ ఉండే ఆ డే ట్రేడింగ్ స్ట్రెస్ లేకుండా మ్యాసివ్ మూవ్స్ని ఎలా క్యాచ్ చేయాలో డీటెయిల్డ్గా చూడబోతున్నాం. ఇదొక ప్యూర్ ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీ అండ్ ఒక మెంటార్ లాగా నేను మీకు ఈ పొజిషనల్ ట్రేడింగ్ బ్లూ ప్రింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ముందుగా మనం ఈ మెస్సీ ఇండికేటర్స్ అన్నీ పక్కన పెట్టేద్దాం. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ వద్దు, ఆర్ఎస్ఐ వద్దు, మ్యాక్డీ అస్సలొద్దు. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? అవును, మన బ్లూ ప్రింట్ పూర్తిగా ప్రైస్, వాల్యూమ్ అండ్ బ్రేకౌట్ స్ట్రక్చర్పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అసలు బేసిక్స్ మాట్లాడుకుంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి? సింపుల్. ఇంట్రాడే టెన్షన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తూ ఒక ట్రేడ్ని కొన్ని వారాలు లేదా నెలల పాటు హోల్డ్ చేసి ఒక పెద్ద ట్రెండ్ని క్యాప్చర్ చేయడం. దీనికి కావాల్సింది స్క్రీన్ ముందు గంటలు గంటలు కూర్చోడం కాదు, కొంచెం పేషెన్స్ అండ్ ప్రాపర్ మైండ్ సెట్. ఈ సెషన్లో మన అజెండా చూస్తే 1 ద మైండ్ సెట్, 2 ద 4 స్టెప్ సెటప్, 3 స్పాటింగ్ వాల్యూమ్ డ్రై, 4 రియల్ వర్సెస్ ఫాల్స్ బ్రేకౌట్స్, 5 ట్రేడ్ మేనేజ్మెంట్ మరియు 6 ద గోల్డెన్ ఫార్ములా. Right, let's move to the first section. Number 1, the positional trading mindset. Ika number 2, most important, the 4-step trade setup. చూడండి, స్ట్రాంగ్ మొమెంటమ్ ఉన్న స్టాక్సు ఎప్పుడూ కూడా ఒకే స్ట్రెయిట్ లైన్లో పైకి వెళ్ళవు. ఈ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయాలి. బుల్ మార్కెట్లో హై ప్రాబబిలిటీ సెటప్స్ని ఫైండ్ చేయడానికి ఒక నాన్ నెగోషియబుల్ 4-స్టెప్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఫస్ట్, ఒక 15–20% ర్యాలీ అయిన స్టాక్ని వెతకాలి. సెకండ్, ఆ తర్వాత ప్రాఫిట్ టేకింగ్ వల్ల వచ్చే కన్సాలిడేషన్ కోసం వెయిట్ చేయాలి. థర్డ్, ఆ టైంలో వాల్యూమ్ డ్రై అవ్వాలి. ఫోర్త్, బ్రేకౌట్ కోసం ఓపికగా వెయిట్ చేయాలి. ఈ 4 స్టెప్స్ ఈ ట్రేడ్కి కోర్ మెకానిక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టాకు ₹100 నుండి ₹120కి జంప్ అయింది అనుకుందాం. దట్ ఈజ్ ఎ సాలిడ్ 20% ఇనీషియల్ ర్యాలీ, అవునా? మన ఫస్ట్ స్టెప్కి ఇది పర్ఫెక్ట్ క్యాండిడేట్. నెక్స్ట్, సెక్షన్ 3, స్పాటింగ్ ద వాల్యూమ్ డ్రై. ఆ ఇనీషియల్ సర్చ్ తర్వాత స్టాక్ కొంచెం పాజ్ తీసుకుని సైడ్ వేస్ వెళ్తోంది. మేబీ 118కి 122కి మధ్య స్టక్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్గా ఇక్కడే మీ ఎమోషనల్ డిసిప్లిన్కి అస్సలైన టెస్ట్. సైలెన్స్ బిఫోర్ ఎక్స్ప్లోజన్ ఎంత పర్ఫెక్ట్గా సూట్ అవుతోంది కదా ఈ ఫ్రేజ్. ఆ కన్సాలిడేషన్ టైంలో వాల్యూమ్ డ్రై అవ్వడం అంటే ఏంటంటే వీక్ హ్యాండ్స్ ఎగ్జిట్ అవుతున్నారు అండ్ స్మార్ట్ మనీ సైలెంట్గా అక్యుములేట్ అవుతోందని అర్థం. నంబర్ 4, రియల్ వర్సెస్ ఫాల్స్ బ్రేకౌట్స్. వాల్యూమ్ డ్రై అయ్యాక అసలైన లాంచ్ పాయింట్ని క్యాచ్ చేయడమే ఇక్కడ మోస్ట్ క్రిటికల్ స్కిల్. ఎందుకంటే మార్కెట్లో ఫేక్ బ్రేకౌట్స్ చాలా ఉంటాయి. ఒక సక్సెస్ఫుల్ బ్రేకౌట్కి హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, దానికి తోడు స్ట్రాంగ్ వాల్యూమ్ స్పైక్ వస్తుంది, అంటే అక్కడ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ జరుగుతోంది. అదే ఫాల్స్ బ్రేకౌట్లో లో వాల్యూమ్ ఉంటుంది, ప్రైస్ పైకెళ్ళి వెంటనే రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి డేంజరస్ ఫాల్స్ సిగ్నల్స్ని మనం అస్సలు నమ్మకూడదు. నెక్స్ట్, సెక్షన్ 5, మేనేజింగ్ ద పొజిషనల్ ట్రేడ్. సెటప్ దొరికేసింది కదా అని వెంటనే దూకేయకూడదు. ప్రాపర్ ఎగ్జిక్యూషన్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవే మన క్యాపిటల్ని కాపాడేవి. ఎప్పుడు బ్రేకౌట్ క్యాండిల్ హై క్రాస్ అయ్యాక మాత్రమే బై చేయండి. ఎప్పుడు మరీ టైట్గా కాకుండా ఒక 5% లేదా సపోర్ట్ కింద స్టాప్ లాస్ పెట్టండి. వైడర్ స్టాప్ లాస్ వల్ల చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్కి మీరు ట్రేడ్లోంచి బయటికి రాకుండా ఉంటారు. అండ్ ఎప్పుడూ ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్స్ని టార్గెట్స్గా పెట్టుకోండి. అలాగే ఒక సక్సెస్ఫుల్ పొజిషనల్ ట్రేడర్ ఎప్పుడూ రిస్క్ టు రివార్డ్ రేషియోని క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. మినిమం 1:2 ఉండాలి, బట్ ఐడియల్గా 1:3 పే ఆఫ్ ఉంటే అది గోల్డెన్ ట్రేడ్. సింపుల్గా చెప్పాలంటే ఒక ₹10 రిస్క్కి ₹30 ప్రాఫిట్ కోసం మనం టార్గెట్ చేయాలన్నమాట. ఒక హైపోథెటికల్ టైమ్ లైన్ని వాక్ త్రూ చేద్దాం, మీకు మంచి క్లారిటీ వస్తుంది. వీక్ 1లో స్టాక్ 500 నుండి 620కి ర్యాలీ అయింది, ఒక 24% జంప్. వీక్ 2లో 610, 625 మధ్య కన్సాలిడేట్ అవుతుంది. వీక్ 3 వచ్చేసరికి బూమ్, వాల్యూమ్ డ్రై అయి ఒక హ్యూజ్ గ్రీన్ క్యాండిల్తో బ్రేకౌట్. ఆ కన్సాలిడేషన్ ఫేజ్లో ఎమోషనల్ డిసిప్లిన్తో వెయిట్ చేయడం వల్లే మనకి బెటర్ ఎంట్రీ దొరికింది, రిస్క్ తగ్గింది అండ్ వీక్ 4 కల్లా టార్గెట్ హిట్ అయి మ్యాసివ్ రివార్డ్ వచ్చింది. ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేద్దాం. నంబర్ 6, ది గోల్డెన్ ట్రేడింగ్ ఫార్ములా. ఈ సెటప్ని మీరు మాస్టర్ చేస్తే చాలు, ఆ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది పూర్తిగా పోతుంది. ర్యాలీ అయిపోయిన తర్వాత
లేట్గా కొనే ఆ బ్యాడ్ హ్యాబిట్కి ఎండ్ కార్డ్ పడుతుంది. ఈ సింపుల్ మెమరీ ట్రిక్ని మైండ్లో ప్రింట్ చేసేసుకోండి. ర్యాలీ, కన్సాలిడేషన్, వాల్యూమ్ గ్రైవ్, బిగ్ గ్రీన్ బ్రేకౌట్ అండ్ దెన్ బై. ఈ ఒక్క లాజిక్తో ట్రేడింగ్ అనేది ఎంత ఈజీగా మారుతుందో మీరే చూస్తారు. సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో దీన్ని ముగిస్తాను. ఆ సైలెన్స్ బిఫోర్ ఎక్స్ప్లోజన్ కోసం ఓపికగా వెయిట్ చేసే ఆ ఎమోషనల్ డిసిప్లిన్ మీ తర్వాతి మ్యాసివ్ మార్కెట్ మూవ్ని క్యాచ్ చేయడానికి మీరు దాటాల్సిన ఏకైక అడ్డంకి అదేనా? ఖచ్చితంగా అదే. డైలీ చార్ట్స్ని ఇక నుండి ఒక కొత్త డిసిప్లిన్డ్ పర్స్పెక్టివ్తో చూడ్డం స్టార్ట్ చేయండి. ఆ మార్పు మీ ట్రేడింగ్ జర్నీనే మార్చేస్తుంది. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.